ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. దీపోత్సవ 2025 కార్యక్రమంలో భాగంగా ఏ నగరం 26,00,000 దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? ఆన్సర్ వచ్చేసి అయోధ్య నగరం. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఇండియా ర్యాంక్. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం మరియు వ్యవసాయ సంస్థ ఇటీవల గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025ను విడుదల చేసింది. ఈ నివేదికను ఆహారం మరియు వ్యవసాయ సంస్థ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంది. ఇక ఈ నివేదిక ప్రకారం మొత్తం ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఇండియా 9వ స్థానంలో నిలిచింది. కాగా గత నివేదికలో ఇండియా 10వ స్థానంలో ఉండగా ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇక వార్షిక అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచ అటవీ విస్తీర్ణం 4.14 బిలియన్ హెక్టార్లుగా ఉంది. ఇది ప్రపంచ భూభాగంలో 32%. ఇక ఈ నివేదిక ప్రకారం ఇండియా దాదాపు 72,739 హెక్టార్లు అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 2% ఉంది. ఇక ప్రపంచంలోని అడవులలో సగానికి పైగా అడవులు కేవలం 5 దేశాలలోనే ఉన్నాయి. అవి రష్యా, బ్రెజిల్, కెనడా, యుఎస్ఏ, చైనా దేశాలు. ఇక ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని ఒకసారి చూస్తే దీని ప్రకారం ఇండియా మొత్తం అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది ఇండియా భౌగోళిక ప్రాంతంలో 21.76% వాటాను కలిగి ఉంది. ఇక అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాల వివరాలు చూసుకుంటే మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. మధ్యప్రదేశ్లో 77,073 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో 65,882 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇక మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ నిలిచింది. ఛత్తీస్గఢ్లో 55,812 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఉడాన్ పథకం భారతీయ పౌర విమానయాన పాలసీలో భాగంగా ఉడాన్ పథకంను అక్టోబర్ 21, 2016 సంవత్సరంలో ప్రారంభించారు. ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని అర్థం. ఇక ఈ పథకం తాజాగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక గత 9 సంవత్సరాలలో ఈ పథకం సాధించిన విజయాలు చూస్తే 649 మార్గాలను అమలులోకి తెచ్చారు. అలాగే 1.56 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించారు. అలాగే 3.23 లక్షల విమానాలకు సౌకర్యాలు కల్పించారు. ఇక విమానయాన కార్యకలాపాలు మరియు మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా 4,300 కోట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం 4,638 కోట్ల పెట్టుబడి పెట్టారు. రామానుజన్ ఫెలోషిప్ కార్యక్రమం ప్రారంభం. శాస్త్రీయ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ దేశాలు రామానుజన్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం సైంటిఫిక్ రంగంలో యువ భారతీయుల ప్రతిభను ప్రోత్సహించడం మరియు లండన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్లోని బ్రిటిష్ సైంటిస్టులతో సహకరించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ కార్యక్రమం 2 దశలలో జరుగుతుంది. మొదటి దశను జూనియర్ విజిటర్స్ అంటారు. రెండవ దశను రామానుజన్ జూనియర్ ఫెలోషిప్
అంటారు. ఇక జూనియర్ విజిటర్స్ గురించి చూస్తే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి 6 పీహెచ్డీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరిని జూనియర్ విజిటర్స్ అంటారు. ఈ విద్యార్థులు లండన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్లోని సీనియర్ సిద్ధాంతకర్తలతో కలిసి కొన్ని నెలలు పనిచేస్తారు. ఇక రెండవది రామానుజన్ జూనియర్ ఫెలోషిప్. ఫిజిక్స్ మరియు మ్యాథ్స్లో కెరీర్ ప్రారంభ దశలో ఉన్న భారతీయ పరిశోధకులకు 3 సంవత్సరాల ఫెలోషిప్ అందిస్తుంది. వీరు లండన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్లో పూర్తి సమయం పనిచేస్తారు. అలాగే బ్రిటిష్ సహచరులతో కలిసి స్వతంత్ర ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. ఇండియాలో మొట్టమొదటి పేదరిక రహిత రాష్ట్రం. కేరళ రాష్ట్రంను ఇండియాలోనే మొట్టమొదటి పేదరిక రహిత రాష్ట్రంగా ప్రకటించబోతున్నారు. నవంబర్ 1, 2025న తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ప్రకటన చేయనున్నాడు. అయితే కేరళ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు గల కారణం ఏంటో చూద్దాం. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత 2021 సంవత్సరంలో తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమంను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి ఆదుకునేవారు. అలాగే గృహ నిర్మాణం, ఆహారం, ఆరోగ్యం మరియు ఆదాయం కోసం రాష్ట్ర మరియు స్థానిక వనరులను అందించారు. అలాగే ఉపాధి కల్పన, విద్య మరియు ఆస్తుల సృష్టి ద్వారా దీర్ఘకాలిక పునరావాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధానాలు అట్టడుగున ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం మాత్రమే కాకుండా దీర్ఘకాలిక పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడ్డాయి. ఎక్సర్సైజ్ జమైక్స్ 2025. ఎక్సర్సైజ్ జమైక్స్ ఇండియా మరియు జపాన్ దేశాల మధ్య జరిగింది. ఈ విన్యాసాలు అక్టోబర్ 16 నుంచి 17 వరకు జపాన్లోని యోకోసుకాలో జరిగాయి. ఈ ఎక్సర్సైజ్లో ఇండియా నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి పాల్గొంది. దీనికి రజత్ కుమార్ కెప్టెన్గా ఉన్నారు. ఇక ఈ ఎక్సర్సైజ్ జమైక్స్లో చేసిన ప్రదర్శన వివరాలు చూసుకుంటే జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ విన్యాసాలు జరిగాయి. అలాగే సముద్ర సంబంధ రంగాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సముద్ర మధ్యలో ఇంధనం నింపే కార్యకలాపాలు చేపట్టారు. దీంతోపాటు వాయు మరియు ఉపరితల విన్యాసాలు కూడా చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు భారత నావికాదళం మరియు జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుతాయి. అలాగే సమన్వయం మరియు సంసిద్ధతను మెరుగుపరుస్తాయి. WIPO అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్గా భారతీయురాలు నియామకం. WIPO అనగా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని అర్థం. దీనిని తెలుగులో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అంటారు. ఇక ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎం ప్రతిభా సింగ్ WIPO అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆమె 2027 సంవత్సరం వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక ప్రతిభా సింగ్ గురించి చూస్తే ఆమె 1991 సంవత్సరంలో న్యాయవాద వృత్తిని ప్రారంభించింది. అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు మరియు ఐపీ అపెలేట్ బోర్డు ముందు అనేక కేసులను వాదించింది. ఇక 2017 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే 2021-22 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు మొదటి మేధో సంపత్తి విభాగానికి చైర్పర్సన్గా కూడా పనిచేశారు. దీంతోపాటు ప్రతిభా సింగ్
పేటెంట్ లాపై పీర్ రివ్యూడ్ అనే 2 వాల్యూమ్‌లు గల పుస్తకాన్ని రచించింది. ఇక డబ్ల్యూఐపీఓ గురించి చూస్తే ఈ సంస్థను 14 జులై 1967 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. డబ్ల్యూఐపీఓ అనేది ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం జెనీవా నగరంలో ఉంది. ఇది దేశాలలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా న్యాయ ప్రముఖులు మరియు న్యాయమూర్తులు పనిచేస్తారు. డబ్ల్యూఐపీఓ ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా డారెన్ టాంగ్ ఉన్నారు. నీరజ్ చోప్రాకు ఆర్మీలో కీలక పదవి. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన క్రీడా నైపుణ్యంతో ఇండియాకు చేసిన సేవలకు గాను టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా పదవిని పొందాడు. టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత ఆర్మీకి సపోర్ట్ చేయడానికి ప్రారంభించిన పార్ట్ టైం వాలంటీర్ గ్రూప్. ఇక న్యూఢిల్లీలో జరిగిన షిప్పింగ్ కార్యక్రమంలో ఈ ర్యాంకును నీరజ్ చోప్రాకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరయ్యారు. ఇక నీరజ్ చోప్రా గతంలో 2018 సంవత్సరంలో అర్జున అవార్డు అందుకున్నాడు. అలాగే 2021 సంవత్సరంలో ఖేల్ రత్న అవార్డును కూడా అందుకున్నాడు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 47వ ఆసియన్ సమ్మిట్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ ఇండియా, బి వియత్నాం, సి మయన్మార్, డి మలేషియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మలేషియా. ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఏ ఇండియా, బి స్పెయిన్, సి రష్యా, డి చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్పెయిన్. జాతీయ ఐక్యతా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ అక్టోబర్ 31, బి అక్టోబర్ 30, సి అక్టోబర్ 29, డి అక్టోబర్ 28. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అక్టోబర్ 31. 2025 సంవత్సరంలో పాకిస్తాన్ సరిహద్దులో ఇండియా ప్రారంభించిన యాన్యువల్ ట్రై సర్వీసెస్ పోరాట ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? ఏ ఎక్సర్సైజ్ విజయ్, బి ఎక్సర్సైజ్ సుదర్శన్, సి ఎక్సర్సైజ్ త్రిశూల్, డి ఎక్సర్సైజ్ మహాగుజ్ రాజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎక్సర్సైజ్ త్రిశూల్. అరుణాంక్ ప్రాజెక్ట్ ఏ సంస్థ యొక్క చొరవ? ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, బి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. కింది ఏ ఉద్యమాల సందర్భంగా మహాత్మా గాంధీ ఇలా వ్యాఖ్యానించారు? నేను మోకాలపై వంగి రాయి అడిగాను, బదులుగా రాయిని పొందాను. ఏ ఖిలాఫత్ ఉద్యమం, బి సహాయ నిరాకరణ ఉద్యమం, సి దండి మార్చ్, డి క్విట్ ఇండియా ఉద్యమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దండి మార్చ్. ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ను 12 మార్చ్ 1930 సంవత్సరంలో
గాంధీజీ చేపట్టారు. ఆయన అహ్మదాబాద్ సమీపంలోని తన స్థావరం సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం సమీపంలోని సముద్ర తీరం వరకు దండి మార్చ్‌కు నాయకత్వం వహించాడు. కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఏ. జార్జ్ యూల్, బి. డఫ్రిన్, సి. డబ్ల్యూ. వెడ్డర్బర్న్, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జార్జ్ యూల్. జార్జ్ యూల్ స్కాట్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఇతను 1888 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క 4వ అధ్యక్షుడు అయ్యాడు. కింది వాటిలో ఏ సంఘటన తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ పనిచేయడం లేదని భావించారు? ఏ. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవానికి పిలుపు. బి. రాజ్యాంగ సభలోని ముస్లిం లీగ్‌ను బహిష్కరించడం. సి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు. డి. అట్లీ ప్రకటన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అట్లీ ప్రకటన. అట్లీ 1945 నుంచి 1951 వరకు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవిలో పనిచేశారు. ఫిబ్రవరి 20, 1947 సంవత్సరంలో బ్రిటిష్ వారు జూన్ 1948 సంవత్సరానికి ముందు భారతదేశం విడిచిపెడతారని అట్లీ ప్రకటించారు. కింది నాయకులలో ఎవరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చువార్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఏ. దుర్జన్ సింగ్, బి. అల్లూరి సీతారామరాజు, సి. గోమదన్ కొన్వార్, డి. గోవింద్ గురు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దుర్జన్ సింగ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులు రైతులపై భారీ పన్ను భారం విధించినప్పుడు దుర్జన్ సింగ్ నాయకత్వంలో చువార్ గిరిజనులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కానీ ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేశారు. కలకత్తా బ్లాక్ హోల్ విషాదం ఎప్పుడు జరిగింది? ఏ. 1758, బి. 1764, సి. 1756, డి. 1759. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1756. బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా జూన్ 20, 1756 సంవత్సరంలో కలకత్తాను స్వాధీనం చేసుకొని 146 మంది ఆంగ్ల అధికారులను ఖైదీలుగా ఒక చిన్న గదిలో బంధించాడు. అయితే ఈ గదిలో చాలామంది ఊపిరాడక మరణించారు. దీనినే బ్లాక్ హోల్ విషాదం అంటారు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇటీవల జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.